గ్రేటర్ హైదరాబాద్ను చెత్తరహిత నగరంగా తీర్చిదిద్దేందుకు జిహెచ్ఎంసి హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ మున్సిపాలిటీ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. కొన్ని రోజుల కిందట రామ్కీకి చెందిన ఈ అనుబంధ సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఎక్కడికక్కడ చెత్తను తొలగించడం, అలాగే చెత్త రవాణా చేయడం లాంటి పనులు ఈ సంస్థ చేపడుతుంది. అయితే 2532 గార్బేజ్ ప్లాంట్లు ఉండగా దీన్ని 1600కి మించి చేయట్లేదు. పొద్దున 9:30 కల్లా చెత్తను తొలగించాల్సి ఉండగా ప్రతిరోజు హైదరాబాద్ నగరంలో 7.5 నుంచి 8 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతూ వస్తుంది. అయితే ఈ చెత్తను తొలగించడంలో ఎక్కడికక్కడ రామ్కీకి చెందిన అనుబంధ సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ సరైన శ్రద్ధ చూపెట్టకపోవడం వల్ల ఎక్కడికక్కడ చెత్త కుప్పలు పెరిగిపోయి కనిపిస్తున్నాయి. అది ప్రధాన రహదారుల్లో కావచ్చు, గల్లీల్లో కావచ్చు, వీధుల్లో కావచ్చు, కాలనీలో కావచ్చు, ఎక్కడికక్కడ పెరిగిపోయిన చెత్తను ప్రతిరోజు ఉదయం 9:30 కల్లా చెత్తను తొలగించాల్సి ఉండగా 10:30 అయినా సరే కొన్ని చోట్లకు చెత్తపల్లి రాని పరిస్థితుంది. ఈ నెల 16 వరకు చూసుకుంటే గణాంకాలు ఏవైతే ఉన్నాయో గణాంకాల్లో చాలా వరకు చెత్త కుప్పలు పెరిగిపోయి కనిపిస్తున్నాయి. కమిషనర్ ఆర్వి కర్నూలు ఎక్కడైతే ప్రత్యేకంగా తనిఖీలు చేశారో అక్కడ చెత్త కుప్పలు దర్శించడంతో పాటు చాలా చోట్ల అపరిశుభ్ర వాతావరణం నెలకొని ఉంది. దీనిపైన ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడికెక్కడ మనం ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ రామ్కీకి చెందిన ప్రైవేట్ సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ సరైన శ్రద్ధతో ఆ సిబ్బంది కానీ ఎవరైనా కానీ ఆటోలు ఇంటింటికి వెళ్ళడం లేదు. అలాగే ఈ గార్బేజ్ బిల్ ఏర్పాటు చేయడంలో కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ మన ఒప్పందం ఏదైతే జిహెచ్ఎంసీతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు 2000 బిల్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా కేవలం 800 బిల్లు ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్న పరిస్థితి. దానివల్ల చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేస్తున్న పరిస్థితి. దానివల్ల రోడ్లు అపరిశుభ్రంగా తయారవుతున్నాయని, దీనివల్ల వర్షాకాలం కావడంతో ఎక్కడికక్కడ దుర్వాసన వ్యాప్తి చెందుతూ వస్తుంది. దీని మీద ఫిర్యాదులు కూడా జిహెచ్ఎంసీ నుండి కంట్రోల్ రూమ్కి చాలా మటుకు ఫిర్యాదులు వస్తున్నాయి. దీనిపైన సరైన శ్రద్ధ చూపించకపోవడం వల్ల ఖచ్చితంగా పైన జరిమానాలతో పాటు ఆ ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసుకునే యోచన కూడా ఉన్నట్టు ఆర్వి కర్నూలు హెచ్చరించారు. ఎక్కడైనా గ్రేటర్ హైదరాబాద్లో చెత్త తొలగింపు సరైన వేగంతో జరుగుతుందా లేదో చూడాలి.